శ్రీవారి మెట్టు మార్గం ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణం. తిరుమల అంటే ఆ దేవుని కొండ మాత్రమే కాదు, ప్రతి ఒక్క అడుగు, ప్రతి ఒక్క మెట్టుకి ఒక కథ. సో ఇది మేము శ్రీవారి మెట్టు మార్గం నుంచి ఆ తిరుమల తిరుపతి శ్రీవారి సన్నిధిని, శ్రీవారి మెట్టు ద్వారా మేము ఆ తండ్రిని దర్శించుకోవడానికైతే స్టార్ట్ అవుతున్నాము. సో ఇక్కడ శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. సో ఇక్కడ ఏమీ దొరకట్లేదు. కింద మెట్టు దగ్గర మాత్రమే కొన్ని జ్యూసెస్, టిఫిన్స్ కూడా ఏం దొరకట్లేదు. జ్యూస్, ఫ్రూట్స్ మాత్రమే. అవి కూడా ఎంత హై రేట్ అంటే చాలా ఎక్కువ రేటు. సో మీరు తిరుమల అలిపిరి మెట్ల దగ్గర నుంచి శ్రీవారి మెట్టు దగ్గరికి 9 కిలోమీటర్స్ బస్ ఆర్ ఆటో ఆర్ ఏదైనా మీ సపరేట్ వెహికల్ ఉంటే అలా కూడా రావచ్చు. సో ఇలా రావాలంటే మాత్రం ముందే అక్కడే టిఫిన్ చేసేసి మీరు కొండ మీదకి వెళ్తూ ఉంటే తినడానికి కూడా ఏమైనా తీసుకురావచ్చు. ఫ్రూట్స్ మాత్రం అలౌ లేదు, ఎందుకంటే ఆ ఫ్రూట్స్కి తినేసి మనము అక్కడున్న జింకలకి వాటికి పెడుతూ ఉంటామని చెప్పేసి అలౌ లేదు. అండ్ వేరేది ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు. ఇదైతే మేము శ్రీవారి ఆ సన్నిధిని మేము దర్శించుకొని ఇక్కడ మెట్టు దగ్గర, మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టేసుకొని ఆ దేవుణ్ణి మొక్కేసి మేమైతే స్టార్ట్ అవుతున్నాము. కొంచెం ముందుకు రాగానే మనకి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి ఇక్కడ నుంచి మనం మొదలవుతాము. మన కోరికలు, మన మొక్కులు ఏదున్నా ఇక్కడ నుంచే స్టార్ట్ అయిపోతాయి. అండ్ మీకు ఏదన్నా మధ్యలో ఏదైనా కళ్ళు తిరగడం కానీ ఏదన్నా ఇది ఉంటే అక్కడ రెడ్ బుల్స్, ఎలక్ట్రోలైట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు. అండ్ అవి తీసుకొని మీరు వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ఒక అంటే మెడికల్ క్యాంప్ లాగా కూడా ఒకటి ఉంది చిన్నది, ఫ్రీగానే. అక్కడ మీరు టెస్ట్ చేయించుకొని ఏదైనా ట్యాబ్లెట్స్ ఉంటే అక్కడ ఇస్తున్నారు, అవి తీసేసుకొని అయితే మీరు వెళ్ళొచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, అందరం హెల్తీగానే ఉన్నాము. సో మేము కొంచెం కళ్ళు తిరిగినట్టుంటే మేము టిఫిన్స్, మాకు కూడా అక్కడ ఏం తెలియదు. సో టిఫిన్స్ అవేమి చేసుకోలేదు, ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం మేము. సో ఇక్కడికి వచ్చేసరికి 9 అయ్యింది. 9 కిలోమీటర్స్ అక్కడ అలిపిరి మెట్ల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ముందు దొరుకుతాయిలే అనుకున్నాము, ఎవరికి తెలియదు ఇక్కడ దొరుకుతుంది లేదు అనేది. సో మాకు కూడా తెలియదు దొరకట్లేదని, అందుకే ఇంకా టిఫిన్స్ అవేం చేయకుండా వచ్చేసాము. ఖాళీ ఫ్రూట్స్ తెచ్చుకున్నాము. అండ్ ఇక్కడైతే ఎలక్ట్రోలైట్స్ అవి రెడ్ బుల్స్ కొంచెం తీసేసుకొని అయితే వచ్చేసాము. అండ్ నెక్స్ట్ అయితే మీద ఏం దొరకట్లేవు, ఖాళీ ఏమంటే లెమన్ సోడా ఒకటైతే ఇస్తున్నారు, వేరే ఫుడ్ మాత్రం ఏం లేదు. అండ్ మీరైతే ముందే టిఫిన్స్ కానీ ఏదైనా స్నాక్స్ కానీ అవి తీసేసుకొని అయితే మీరు కొండెక్కండి. అండ్ ఏదైనా బరువు ఉంది, నడవలేకపోతున్నామని అంటే మధ్యలో కూర్చొని తినేసి వెళ్ళండి. ఇదైతే మేము ఇంకా మెట్లు ఇంకా మొక్కుకుంటూ అయితే మంచిగా అయితే ఎక్కాము. చిట్టి తల్లి అయితే మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్దామమ్మా అనింది, కానీ మేము స్టార్టింగ్ ఇంకా ఎక్కుతారో లేదో అనుకొని ఇంకేం నెక్స్ట్ టైం చేద్దాంలే అమ్మ, ఇప్పుడు అనుకున్నాం కదా తండ్రిని మొక్కుకొని నెక్స్ట్ టైం చేసుకుందాంలే అనుకొని బుజ్జగించి ఇంకా వెళ్ళిపోతున్నాము. అండ్ మా కన్నయ్య అయితే అసలు నాన్ స్టాప్, ఒక్క క్షణం కూడా ఎక్కడ కూర్చోకుండా డైరెక్ట్ 2088 మెట్లు ఎలా ఎక్కాడో అసలు ఆ దేవుని మహిమ వాడి మీద ఉందేమో అని అనిపిస్తుంది. అండ్ రియల్లీ ఇంకా ఒకటి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మేము ఇంత సడన్ ట్రిప్ ఏమాది అంటే అనుకోలేదు. ముందు నుంచి అనుకుంటున్నాం కానీ ఇదే డేట్కి వెళ్తాము, ఇదే రోజు వెళ్తామని అయితే అనుకోలేదు. ఒక 2-3 డేస్ ముందైతే ఒకటే ఏడుపు, డే మొత్తం చాలానే ఏడ్చాడు. ఇంకా అందుకే ఇంకా వాడి మీద వాడు ఏడుస్తున్నాడని చెప్పేసి అయితే తీసుకొచ్చాము. ఇంకా అందుకే వాడికి ఆ దేవుని మహిమ వచ్చిందేమో అనిపించింది. ఇంకా ఎక్కేసాడు. ఇంకా చిట్టి తల్లి మాత్రం కొంచెం నొప్పులు, కాలు నొప్పులని ఎత్తుకొని అయితే అలా చేసింది. కానీ మా బాబు అయితే మంచిగానే ఎక్కేసాడు చూడండి, అందరికంటే ఫస్టే ఉన్నాడు. చాలా అంటే చాలా మంచిగా ఎక్కేసాడు. అండ్ ఇక్కడైతే శ్రీవారి మెట్టు నేను ఎక్కడం ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ చిన్నప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళతో వచ్చినప్పుడు మాత్రం మేము అలిపిరి మెట్లు ఎక్కి వెళ్ళాము. అండ్ ఇక్కడైతే మమ్మీ డాడీకి కొంచెం మోకాలు నొప్పని డాడీ ఎక్కలేరు, మమ్మీ, నేను అండ్ మా 2 పిల్లలు, చెల్లి అండ్ మరిది మేమందరం అయితే ఎక్కేసాము. కొంచెం ఆడుతూ పాడుతూ. అండ్ ఆడుతూ పాడుతుంటే ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆ దేవుని నామాలు స్మరించుకుంటూ మేమైతే అదే ఆనందం, దేవుణ్ణి చూడాలి అదే ఒక ఆనందంలో మేమందరం
అయితే ఎక్కేసాను. చాలా మంచిగా అనిపించింది, హాయిగా అనిపించింది. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ పైనకి ఎక్కేసరికి కొంచెం క్రౌడ్ ఎక్కువైంది, కానీ అలిపిరి మెట్ల కంటే ఇది కొంచెం కష్టమని అనిపించింది. అలిపిరి మెట్లు కొంచెం నడక మార్గం ఎక్కువ ఉంటుంది, నడక మార్గం ఏం లేదు ఎక్కువ. నడక అంటే ఫ్లాట్గా ఏం లేదు, అన్నీ స్ట్రేట్గా పైకి ఎక్కేటివి ఉన్నాయి, స్లోస్ అన్నీ ఇట్లా స్ట్రేట్గానే ఉన్నాయి. కొంచెం కష్టమే అనిపించింది. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నడక మార్గంలో శ్రీవారి మెట్టు ఎలా స్టార్ట్ అయిందనేది చూద్దాము. అప్పటి కాలంలో రాజులు మాత్రమే కాదు, అక్కడ పాలిస్తున్న ఆ పాలకులు కూడా మెట్టు మార్గం నుంచే తమ వ్రతాలను తీర్చుకోవడానికి మాత్రం ఈ మెట్లను అయితే యూజ్ చేశారంట. సో అది ఒక స్టోరీ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ ఇలా ఈ మెట్టు మార్గం నుంచి వెళ్ళే వాళ్ళ పాపాలన్నీ స్మరించుకుపోతాయి, పాపాలన్నీ నాశనమైపోతాయి అని చెప్పేసి రాజులు పాలకులు అప్పట్లో ఈ మార్గం నుంచి వ్రతం చేస్తారు. వ్రతం చేసుకునే వాళ్ళు ఇలా ఈ శ్రీవారి మెట్టు నుంచి పోయి అక్కడ దేవుని దగ్గర వ్రతం చేసుకునేవాళ్ళు అని కూడా నమ్ముతారు. ఇంకా పాతకాలంలో ఋషులందరూ సన్నిధులు కదా, అప్పుడు కూడా ఆ ఋషులందరూ తమ భక్తిని ఆ దేవుని దగ్గర చూపించుకోవడానికి ఈ మెట్టు మార్గంలో శ్రీవారి మెట్టుని ఎంచుకున్నారు అని అయితే నమ్ముతూ ఉంటారు. అండ్ మనం వేసే ప్రతి అడుగు, ప్రతి ఒక్క మెట్టు మీద మనం వేసే అడుగు రాళ్ళపైనే కాకుండా మనిషి పాపాల మీద కూడా నమ్ముతూ ఉంటారు. శ్రీవారి మెట్లు చాలా కష్టమైన మెట్లు అయినా కూడా భక్తులందరూ ఈ శ్రీవారి మెట్టుని ఎందుకు ఎంచుకుంటారు అనుకుంటే, ప్రతి మెట్టు ఒక సంకల్పం. ఈ మెట్లు మనం ఒక్కో మెట్టు పైకి వెళ్ళే కొద్దీ మనలో ఉన్న అహంకారాన్ని నింపేస్తుంది. అండ్ మనలో ఉన్న మన జీవితాలలో ఉన్న ఆ ఒక్క సుఖాలు, కష్టాలు, దుఃఖాలు అన్ని సమస్యలన్నీ మనకి దగ్గరలో ఉన్న మెట్టు ఎక్కే కొద్దీ మనకి ఉన్న ఆ పెద్ద పెద్ద సమస్యలన్నీ మనకి చిన్నగా కనిపిస్తూ ఉంటాయంట. అదే మన వయసులో కూడా అంతే, మన వయసు పెరిగే కొద్దీ మన సమస్యలన్నీ చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. చిన్న వయసులో ఇవన్నీ సమస్యలన్నీ పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మన మెట్లు ఎక్కే కొద్దీ ఎలాగైతే మనం దూరాన్ని తగ్గించుకుంటామో, మన వయసు కూడా అలాగే ఆ సమస్యలన్నీ కూడా తగ్గించుకుంటూ ఆ సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఈ శ్రీవారి మెట్టు యొక్క అత్యద్భుతమైన యొక్క అర్థం అని నాకు అనిపిస్తుంది. అండ్ పాతకాలంలో ఈ శ్రీవారి మెట్టుని ఎందుకు ఎంచుకుంటారంటే, ఈ శ్రీవారి మెట్టు ఒక్కో మెట్టు ఒక్కో సంకల్పం. మనం ఆ వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం కాదు, మనలో ఉన్న ఈగోని, అసూయని వదిలి మనం ఆ కొండపైకి ఎక్కడం, దిగువన వదిలేసి మనం కొండపైకి ఎక్కడం అని అర్థం. ఆ శ్రీవారి మెట్టు ఎక్కుతున్నప్పుడు మనకు కాళ్ళు నొప్పి వస్తుంది అంటే మన మనసు తేలికవ్వడం అండ్ మనలో ఉన్న అహాన్ని మనం వదిలేసి ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నామని అర్థం. ఇక్కడ కొంతమంది ఉన్నవాళ్ళు చెప్తుంటారు, పాతకాలంలో దేవతలు ఈ మెట్టు మార్గం గుండా సంచరిస్తూ ఉంటారు రాత్రి సమయంలో అని నమ్ముతూ ఉంటారు. పాతకాలంలో భక్తులందరూ మెట్టు మెట్టుకు ఒక దీపాన్ని, చేతిలో దీపాన్ని పట్టుకొని ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్క మలుపు ఒక పరీక్షలాగా ఉండేది వాళ్ళకి. అంతటి మహిమాన్వితమైన శ్రీవారి మెట్టు ఇది. ఈ ఏడు కొండలో ఉన్న అడవిలో నడవడం మనమే కాదు, మనతో పాటు మన సంకల్పం, మన విశ్వాసం అనేది నడుస్తూ ఉంటుంది దారిలో. ఈ యొక్క దేవుడు అండ్ ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారి దర్శనం, ఇక్కడ ఒక బల్లి లాంటి ఒక దేవత బొమ్మలాగా అక్కడ ఉంది, అదేంటో కామెంట్ చేయండి. అండ్ మేమైతే మెట్టు మార్గాన్ని చివరి దాకా వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకో స్థానం ఏంటిదంటే, మనము 7 కొండలు నడుస్తున్నాము అనుకుంటాము కానీ మనకి ఆ 7 కొండలు కనిపించవు. మనం వెళ్ళే ఆ మార్గం మాత్రమే మనకి కనిపిస్తుంది. చివరిగా ఆ శ్రీ వెంకటేశ్వరుని
సన్నిధి దర్శించుకోవడం మాత్రమే మనకి తెలుస్తుంది. చివరి మెట్టు దగ్గరికి వచ్చేసరికి అది కేవలం మన శరీరం మాత్రమే కాదు, మన ఆత్మ, మన విశ్వాసం అన్నీ మనతో తోడై ఆ శ్రీవారిని, ఆ వెంకటేశ్వరుని దర్శించుకోవడానికైతే ప్రయాణిస్తాయి. ఇక్కడ చివరగా మేము 2389వ మెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ మెట్టు దగ్గరికి వచ్చేసరి వరకు మనము ఆ దేవుణ్ణి వెతుకుతూ ఉంటాము. ఈ మెట్టు ఎక్కిన తర్వాత ఆ దేవుణ్ణి అనుభవిస్తూ ఉంటాము. అటువంటి మహిమాన్వితమైన పరమ పవిత్రమైన శ్రీవారి మెట్లు. ఆ దేవుణ్ణి అనుభవిస్తూ ఆ దేవుణ్ణి మనలో ఉన్నట్టు కలుపుకొని మనం ఈ మెట్ల మార్గాన్ని అయితే ఎంచుకొని దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడికి చేరాక దేవుణ్ణి అనుభవిస్తాం. ప్రతి మెట్టు ఒక కష్టం కాదు, ప్రతి ఒక్క మెట్టు మనకి ఒక ఆశీర్వాదం. ఈ శ్రీవారి మెట్టు నుంచి వెళ్ళే వాళ్ళకి అర్థమవుతుంది ఇది ఒక ప్రయాణం కాదు, ఒక అనుభవం అని చెప్పేసి. ఒక్కసారి శ్రీవారి మెట్టు ఎక్కితే జీవితంలో ఆ అనుభూతి మర్చిపోలేదు, జీవితకాలం గుర్తుండిపోతుంది. అంతటి అనుభూతి చెందుతాము శ్రీవారి మెట్టు ఎక్కితే. ప్రతి మెట్టు ఒక రహస్యం, ఒక అనుభూతి, ఒక అనుభవం, ఆ దేవుడి మహిమ. ఇది శ్రీవారి మెట్టు యొక్క అనుభూతి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి యొక్క అనుభూతి. మేమైతే మెట్టు ఎక్కేసి మధ్యలో వచ్చేసాము చివరికి. అక్కడైతే లెమన్ జ్యూస్ అవి తాగేసి అయితే చివరికి ఎక్కేసాము. నెక్స్ట్ అయితే మేము ఎలా దర్శనం జరిగిందని అయితే ఆ వీడియో కూడా పోస్ట్ చేసాము, చూసేయండి. వీడియోస్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.